सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यतिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम् పురమాక్రమ్య సకలం శేతే యస్మాత్ మహాప్రభు తస్మాత్ పురుష ఉచ్యతే ఇచ్చేవం ప్రోచ్యతే తత్వచింతకై. మళ్ళీ 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 ఇదే పదాన్ని ఎన్ని శ్లోకాల్లో చెప్తారో పెద్దలు. అంతేకాదు ఈ పురుషుణ్ణి ధ్యానం చేయడానికి మార్గం ఏమిటో చెప్తారు. ఏమిటంటే ప్రాక్ రాత్ర అపరరాత్రేషు యోగి నిత్యం అతంత్రిత ధ్యాయేత పురుషం విష్ణుం నిర్గుణం పంచవింశకం. ఆ స్వామి 25వ తత్వము. కొందరు దేవతలు ఉంటారు. ఆ దేవతల్ని ఉదయం పూటే స్నానాదులన్నీ చేసి టిఫిను కాఫీ చేయకుండా ఆ ధ్యానం చేస్తే ఆ మంత్రం పనిచేస్తుంది. అంతే తప్ప నేను టిఫిన్ కూడా చేసేస్తానని ఓపి లేదు నాకు అంటే ఆ మంత్రాలు చదవకూడదు. అలాగే కొన్ని మంత్రాలు ఉన్నాయి, అది బ్రహ్మచారుడు మాత్రమే చదవాలి, లేదా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడు చదవాలి, కంపెల్డ్ బ్రహ్మచారి. అంతే తప్ప భార్య పక్కన ఉండగా మేమిద్దరం ఆనందం అనుభవిస్తూనే కుదరదు. అలాగే కొన్ని మంత్రాలు ఉంటాయి, రాత్రి 10 దాటిన తర్వాతే చదవాలి. కొన్ని పూజలు ఉంటూ ఉంటాయి, అవన్నీ పెద్దలను అడిగి తెలుసుకోండి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనస్సులో తలుచుకోగలిగింది ప్రాక్ రాత్ర అపరరాత్రేషు ఎప్పుడైనా కానీ ఇక ఏ పదాలెక్కల ఓం పురుషాయ నమః. అయోగి నిత్యం అతంత్రిత విష్ణువు ఆయన పురుషుడు, నిర్గుణం పంచవింశకం. నీకు తెలియకుండానే 25వ తత్వంగా ఆయన ఉన్నాడు. భూతములున్నాయి, పంచభూతములు, పంచ తన్మాత్రలున్నాయి, కర్మ జ్ఞానాదులన్నీ ఉన్నాయి, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కలుపుకుంటే ఆత్మ అగో పరమాత్మ 25వ వాడు. అంటే ఇవన్నీ దాటితే 26వాడు పరమాత్మ. అందుకనే అంటారు ఒక ఆయన పెద్దలు సంతాన గోపాలాచార్యులు అని చమత్కరించేవారు. ఇంగ్లీషు వాడికి తెలిసి రహస్యం, అందుకని 26 అక్షరాలు పెట్టారు, 26వ వాడే కదా పరమాత్మ అన్నారు ఆయన చమత్కరిస్తున్నాను. శంఖస్మృతి 7వ అధ్యాయంలో పురుష శబ్దాన్ని నిర్వచిస్తుంది. స్వదేహం అరణిం కృత్వా ప్రణవంచ ఉత్తరారణిం ధ్యాన నిర్మదనాభ్యాంత్ విష్ణుం పశ్యేత్ హృది స్థితం. విష్ణువుని నీవు చూడాలి అన్నట్టయితే నిర్మదనం చెయ్యాలి. ఎలాగా 2 కట్టెలున్నాయి, 2 కట్టెల నుంచి నిప్పు సంపాదించాలంటే ఒక కట్టె మీద ఇంకొక కట్టె ఉంచి రాపాడించాలన్నారు. ఇది మనం వాడుతుంటాం. అంటే ఏమంటాం, అనాది కాలంలో అనాగరికులైన వాళ్ళు చేసేవారు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నాగరికత ఉన్నవాడివి. అక్కడ దాని అర్థం ఉట్టినే కట్టెలతోటని కాదు. అక్కడ ఎప్పటికీ యజ్ఞము చెయ్యాలంటే అగ్ని నిర్బంధనం అనే కార్యక్రమం ఉంటుంది. కానీ మన గోపికలు ఉండవు కనుక నామకే వాస్తే 2 కట్టెలు పెట్టి మధ్యలో హారతి కర్పూరం పెట్టి అక్కడి ఇలా వెలిగించడం చేయడం, యజ్ఞాలు బందరట్లేదన్నావు. కుదురుతుందా? అది లేదది. అంటే రెడీ టు ఈట్ ఫుడ్కిను ఇంట్లో చేసుకున్న తేడా అంత ఉంటుందన్నమాట. ఎక్కడంటున్నాడు, ఒకటి అరణి ఉత్తరారణి, కింద ఉంచే కట్టె అరణి, పైది ఉత్తరారణి, 2 కలిపి మథనం చేస్తే అప్పుడు ఆవిర్భవిస్తుంది నిప్పు. అప్పుడు ఒక దూదిని ఏదో ఉంచి దాంతో చెయ్యాలి. అలాగే నీ దేహమే ఒకటి అరణి, ఓంకారమే ఉత్తరారణి. అంచేత నీ శరీరము ఒక కట్టెగా మార్చుకో, ఓంకారాన్ని మార్చుకో. ధ్యాన నిర్మదనాభ్యాంత్, ధ్యానమనే నిర్మదనం చెయ్యి. ఇది ఎందుకో తెలుసునా? ఆధునికులైన వాళ్ళకి శుతిమెత్తగా చివట్లు పెడుతున్నాడు. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, పూజ చేద్దామంటే నామావళి మంత్రము చదువుదామంటే చదివేటప్పుడు చెయ్యి లేవదు, చదివేడు పూజ చేయడం లేదు అంటే టేప్ రికార్డర్ పెట్టుకుని అది వింటూ పూజ చేయొచ్చా అండి? మేము చదువుకో, దానికే చీవాట్లు పెడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసురా? ఒకటి అరణి కావాలి, ఇంకోటి ఉత్తరారణి కావాలి. నీ శరీరములోంచి వచ్చే నాదముతోటి చెయ్యాలి. అంటే ఓంకారము నాదము, అది ఒక కట్టె. నీ నాల్క ఉంది, నీ శరీరం ఉంది, ఇది ఒక కట్టె. రెండిటితోటి అభ్యసన నిర్మథనాత్. ఒళ్ళు మండింది కవిగారికి. వాగస్తి వశవర్తిని నారాయణ శబ్దోస్తి. నీ నాల్క నీ చేతిలో ఉందే, నారాయణ శబ్దం ఉందే, తప్పు పలుకుదామన్నా నీ చేత కాదు. ఎందుకోసమో తెలుసా? మనకి సరైన పదాలన్నీ కూడా తప్పుగా పలకడం మనకు అలవాటు. ఇందాక ఇంతకుముందు చెప్పుకున్నాం, జనార్దన, దానికి ఒత్తు లేదు, జనార్దన అన్నం పట్టుకుని పాపం.
శారదాదేవి అయిన నమః. పలకం మనం ఎంచేత మనకి శాశాస పలక కదా, శారద అంటాం పట్టుకుని. అక్షరాలు మారిపోవటం లేదా అక్కడ? అక్షరం మారితే ఎంత ప్రమాదం అండి. ఎరైవ్డ్కి ఎక్స్పైర్డ్కి ఎంత తేడా ఉంది. ఒకడెవడో టెలిగ్రామ్ ఇచ్చాడు పాపం 1983లో, ఎరైవ్డ్ అని ఇచ్చాడు. కర్మ కాలేదు కాస్త అప్పట్లో టెలిగ్రాముల్లో టైప్ అది చేసేవారు, ఎక్స్పైర్డ్ కింద మారింది. ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఇది అక్షరమునకున్న శక్తి ఇంతటిది. జాగ్రత్త. అందుకని నీవు ఎక్కడో టేప్ రికార్డర్ పెట్టు, లేదా పక్కన దోత మీద మమ అనుకోండి. మమ అనుకోండి అన్నది నీకోసం కాదు. నిజముగా నీకు శక్తి లేక పదాన్ని పలకలేని స్థితిలో పురోహితుడు దవుతూ అయ్యా మమ అనుకోండి అంటాడు. అది అర్థం అక్కడ. ఈ వేదాన్ని వేదంలో నువ్వు చదవలేవు అందుకని చెప్పి అదనమాట అర్థం అక్కడ. అలాగే ప్రణవంచ ఉత్తరారణిం ధ్యాన నిర్మదనాభ్యాంత్. మొదట ధ్యానము చెయ్యి, ఆలోచించు, ఈ పద అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. త్యాగరాజస్వామి ఓ కీర్తనలో అంటారు, తెలిసి రామచింతన చెయ్యవే మనస. ఇంకా చాలామంది పాటలు పాడేవాళ్ళని చూస్తుంటాం. ప్రత్యేకించి అన్నమయ్య కీర్తనలు వినిపిస్తుంటాయి, సంగీతం వినిపిస్తుంది, దాంట్లో భక్తి కనిపించదే. ఎక్కడో ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వాళ్ళ భక్తి వినిపిస్తుంది అక్కడ. ఎందుకని? ఆ పదాన్ని పట్టుకుని ఆర్తిని చూపించగలిగితే అప్పుడు వస్తుంది. అది ధ్యానము, నిర్మదనము. సాధన చెయ్యి. ఇవాళ 2 నిమిషాలు చేయిపో, నేను గంటసేపు కూర్చోద్దు, ప్రయత్నించు. అదిట. అందుకని పశ్యేత్ హృది స్థితం విష్ణు, అప్పుడు కనిపిస్తాడు. ఏ సాధన చేస్తే చంటిబిడ్డ ఉంగా ఉంగా అనగానే తల్లి పరిగెత్తుకు రాగలుగుతోంది? ఆ ఉంగాలో ఏమైనా భాష ఉందా, అర్థం ఉందా, శృతి ఉందా, లయ ఉందా? ఆ ఉంగా ఉంగా అన్న శబ్దం వినగానే ఆకలి అయ్యిందా, నిద్రలో లేచిందా పసిబిడ్డ, లేదా కడుపు నొప్పా, మరొకట తెలుసుకోగలుగుతోంది. దాన్నే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఓ పాటలో ఎంత అందంగా రాశాడో. అంత దవ్వులోనే అయ్యడుగులు తెలిసేనా, వేలడేలికి లేవు బోసి నవ్వుల దాన. ఉయ్యాల్లో పడుకున్న పిల్లట తల్లి ఒడిలో కూర్చుని ఉన్నట్టుండి నవ్విందిట. నవ్వి దేవుడా అని ఇలా తలితే గుమ్మం దగ్గర తన భర్త వస్తున్నట్ట. ఎంత ఆర్ద్రత కనిపిస్తుంది అక్కడ. ఎలా తెలిసింది అది? అదిగో అభ్యసన నిర్మతనాత్. దీన్నే కొంచెం సైన్స్లో వైబ్రేషన్స్ అంటారు మన వాళ్ళు. అగో అదే నాన్న అక్కడ అడుగు పెట్టగానే అది తెలుస్తుంది బిడ్డకి. చూస్తున్నాం మనం, చూడొచ్చు. మనకెక్కడ టైము? 3వ నెల రాగానే అమ్మమ్మ ఊళ్ళో బారేస్తున్నాం, 2వ ఏడాది రాగానే క్రష్లో బారేస్తున్నాం, ఆ తర్వాత 7వ ఏడాది రాగానే టెక్నో స్కూల్స్లో బారేస్తున్నాం. అక్కడి నుంచి తర్వాత వాడు కాస్త రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అలాంటివి కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ అని బారేస్తున్నాడు. సరిపోతుంది. ఇది జరిగేది. అంచేత అభ్యస నిర్మతనాత్ విష్ణుం పశ్చేత్ మధుసూదనం. ఇదే ఉపనిషత్తు కూడా చెప్పింది. ఆత్మానమరణిం కృత్వ ప్రణవంచ ఉత్తరారణిం. అగ్నిమంధనం వల్ల అగ్నిని చూడగలిగినట్టుగా నీవు నీ ప్రయత్నము చేత భగవంతుణ్ణి చూడగలవు. ఇది విద్యార్థులకు సూచన. మేము ఎంత చదివినా గుర్తు రావటం లేదండి కాదు. చదివేటప్పుడు ఎక్కడో ఏదో పదాన్నో దేన్నో నువ్వు వదిలిపెడుతున్నావు, లేదా ఇంకా అర్థం చేసుకుంటా. అదొక్కడే చూసుకో. దానికే పెద్దలు చెప్తారు, తేనె పట్టులోంచి తేనె తీసుకోవాలి. మీరు పొగ పెడితే తేనెటీగలన్నీ పోతాయి, నిజమే. కానీ తేనెటీగలన్నీ పోతే వచ్చి కొడతాయి. కానీ కాస్త అలవాటైన వాళ్ళకి తెలుసుంటుంది, వాళ్ళు పొగ పెట్టరు. పొగ పెట్టే లోపల ఏం చేస్తారంటే చేతికి ఏదో రసాయనం పూసుకుంటారు. అంతే తేనెటీగలన్నిటినీ చూసి అసలు ఒక ఈగ ఉంటుంది, రాణి ఈగ అని ఉంటుంది, దాన్ని తీస్తాడు. ముందు తీసి పొదల్లోకి విసిరేస్తాడు. ఇది ఒక్కసారి పల్లెటూళ్ళకి వెళ్ళి చూడాలి. ఈ తేనెటీగలన్నీ కట్టుకునే పొద దగ్గరికి పెడతాయి తప్ప ఒక్కడి మీద పడవు. తేనె పట్టులో తేనె తీస్తాడు. ఇది పద్ధతి. ఇది మనకి ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి రకరకాల పద్ధతులు వచ్చాయనుకోండి. ఇది అంటే తేనె పట్టులో తేనె కావాలంటే ప్రధానంగా ఉన్న తేనెటీగని పట్టుకున్నట్టుగా నీవు సాధన చేసేటప్పుడు రకరకాల అంతా నీ ఇష్టం, నువ్వు ఏ దేవతన అభ్యంతరం లేదు. కానీ తత్వము ఏమిటో అదక్కటి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. హృది అర్క. ఆయన ఎవరు? పురుషుడంటే హృదయం లోపల సూర్యుడున్నాడు. చంద్రమా సూర్యే సోమ మధ్యే హుతాశన. ఆ స్వామి అంటే వర్ణన వేరుగా ఉంది. చంద్ర సూర్యుల్లో ఉన్నాడు, సోముడిలో ఉన్నాడు. హుతాశ తేజో మధ్యే స్థితం తత్వం, తత్వమధ్యే స్థితో అచ్యుత. సూర్యుని హృదయంలో ఆయన ఉన్నాడు. ఆ సూర్యుడేమో చంద్రుడు హృదయంలో ఉన్నాడు. చంద్రుడేమో సోముడి మధ్య లోపల అగ్ని ఉన్నాడు. అగ్నే శరీరం లోపల ఉన్నాడు, లేదా ఔషధుల లోపల ఉన్నాడు. ఆ లోపలే ఉన్నాడు. మా చిన్నప్పుడు ఒక పౌడర్ డబ్బా వచ్చేది.
దాంట్లో ఒక అమ్మాయి పౌడర్ డబ్బా ఇలా పట్టుకున్నట్టుగా ఉండేది. ఆ డబ్బా మీద కూడా ఒక అమ్మాయి బొమ్మ ఉండేది, ఇలా డబ్బా పట్టుకున్నట్టుగా. దాని మీద కూడా పిల్లాడికి సందేహం కలిగింది, మొత్తం ఎన్ని డబ్బాలు ఉంటాయి, ఎంతమంది ఆడపిల్లలు ఉంటారు చెప్పగలం? ఒకదాని లోపల ఒకదాని అలా ఉంటుంటాయి, అరలు అరలు అరలుగా. ఇది నిర్మాణం అన్నమాట. కానీ వాసుదేవ తమోంధానం ప్రత్యక్షో నైవ జాయతే. కానీ ఇలా నువ్వు చూడగలిగితే మంచిదే, కానీ కన్నులుండి చూడలేని స్థితి ఉన్న గుడ్డివాడివైతే వాసుదేవుడు నీకు కనిపించడు. పురుష